అందరికీ నమస్కారం. కథ కలవారి కోడలు. విష్ణు ఫోన్ చేసి కాసేపట్లో ఇంటికి వస్తున్నానని, బయటికి వెళ్ళాలి కాబట్టి రెడీగా ఉండమని చెప్పారు. ఎక్కడికి ఏమిటి చెప్పలేదు. అడావిడిగా చెప్పేసి ఫోన్ పెట్టేశారు. వచ్చిన వెంటనే బయలుదేరు అంటూ తొందర పెట్టారే కాని ఎక్కడికంటే చెప్పలేదు. తొందరెందుకు తెలుస్తుందిగా అనేశారు. ఇద్దరం కలిసి బయటికి వెళ్తుంటే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా అనిపించింది. మేం సరదాగా బయటికి వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ. అసలే విష్ణుకు తీరిక ఉండడం లేదు. అందుకనే తన పరిస్థితిని అర్థం చేసుకుని ఎక్కడికైనా వెళ్లాలనే ప్రోగ్రాములు నేను పెట్టలేదు. కార్ స్టేషన్ ముందు ఆగింది. మీ ఫ్రెండ్స్ ఎవరినైనా రిసీవ్ చేసుకోవాలా లేక వీడ్కోలు చెప్పడానికా? నా ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే విష్ణు వడివడిగా వెళ్తుంటే నేను తన్ను అనుసరించాను. ఇద్దరం ప్లాట్ఫారం మీద నిలబడ్డాం. ఏదో ట్రైన్ అనౌన్స్మెంట్ వినిపించింది. విష్ణు ఎవరు వచ్చేది ఏమిటి చెప్పకుండా సస్పెన్స్లో పెట్టాలనుకుంటున్నారు. తన ఫ్రెండ్స్ ఎవరో నాకు తెలియని వాళ్ళు వస్తుంటే నాకేం థ్రిల్గా ఉంటుంది అని మనసులో అనుకున్నాను. విష్ణు 2-3 సార్లు తన రిస్ట్ వాచ్లో టైం చూసుకుంటుంటే ఎవరో బాగా ముఖ్యమైన వాళ్లే అయి ఉంటారనిపించింది. 5 నిమిషాల్లోనే ట్రైన్ వచ్చి ఆగింది. యథాలాపంగా అటు ఇటు చూస్తూ నిలబడిన నేను సరిగ్గా ఎదురుగా ఉన్న కంపార్ట్మెంట్లో నుండి దిగుతున్న వాళ్ళని చూసి షాక్ అయిపోయాను. నానమ్మ, నాన్నగారు. ఆనందంతో కెవ్వున అరిచినంత పనిచేసి దగ్గరికి వెళ్లి వాళ్ళిద్దరినీ చేతులతో చుట్టేశాను. నాన్నగారు, నానమ్మ ఉత్తరప్రదేశ్కి వెళ్తామని చెప్పి వారం రోజులైనా కాలేదు. అప్పుడే బయలుదేరి వెళ్ళిపోతున్నారట. మమ్మల్ని ఇక్కడ కలుసుకోవడం కోసమే ఆ ట్రైన్లో వచ్చామని చెప్పారు. ఇంకొక గంటలోనే వాళ్ళు మళ్ళీ ఎక్కాల్సిన రైలు ఉంది. ఇలా బయలుదేరి వస్తున్న విషయం నాన్నగారు విష్ణుకి 2 రోజుల క్రితమే చెప్పారట. నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పవద్దని విష్ణు అనడంతో నాన్నగారిక నాకు చేయలేదు. నిజంగానే నాకు వాళ్ళిద్దరిని చూడగానే చాలా థ్రిల్ అనిపించింది. కళ్ళమ్మట నీళ్లు వచ్చేశాయి. అందరం వెయిటింగ్ రూంలో కూర్చున్నాం. నేను వాళ్ళిద్దరి మధ్య కూర్చుని కుశల ప్రశ్నలు వేస్తూ హుషారుగా కబుర్లు చెప్పేస్తుంటే విష్ణు చిరునవ్వుతో చూస్తూ కూర్చున్నారు. ఇక వెళ్లాలని నిర్ణయించుకున్నాక ఆలస్యం ఎందుకని అడావిడిగా ఏర్పాట్లు చేసేసుకున్నామని నాన్నగారు చెప్పారు. మమ్మల్నిద్దరినీ మార్చి మార్చి చూసి నాన్నగారు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అన్నారు. నాకు కావాల్సిందే అదే. నాన్నగారు నా గురించి ఏమాత్రం బాధపడకూడదని నేను నిజాలన్నీ నాన్నగారికి తెలియకుండా ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పటికైనా ఈ పరిస్థితి మారుతుందనే నమ్మకం నాకుంది. నానమ్మ కొంచెంగా నా మీదకు వంగి గుసగుసగా అడిగింది. మీ అత్తగారు వాళ్ళు నిన్ను బాగానే చూసుకుంటున్నారా? నీతో బాగానే ఉంటారా? బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. నీలా ఇది తిను అది చేయకు అంటూ సతాయించే వాళ్ళెవరూ లేరిక్కడ. అంతా నా ఇష్టమే తెలుసా? సరదాగా వెక్కిరిస్తున్నట్లుగా అన్నాను. నానమ్మ ఆనందంగా నవ్వేసింది. నానమ్మ విష్ణును పరికించి చూస్తుంటే ఏమిటి మనవరాల్ని వదిలేసి చందమామను అంతలా చూస్తున్నావు? ఆట పట్టిస్తున్నట్లుగా అడిగాను. విష్ణు మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు అబ్బాయి చందమామలా ఉన్నాడు అని అనడం అప్పుడు గుర్తుకు వచ్చింది. విడిచి వెళ్లిన చాలాసేపటి తర్వాత తిరిగి వచ్చిన తల్లి చుట్టూ హుషారుగా చిందులేసే లేగదోడ్లా మారిపోయింది నా మనసు. ఆ క్షణాలలో హుషారైన బాల్యం నన్ను ఆవహించినట్లుగా అనుభూతి కలిగింది. వాళ్ళిద్దరినీ ట్రైన్ ఎక్కించాక తిరిగి వస్తున్నప్పుడు కారులో కూర్చోగానే విష్ణు అరచేతిని ఇష్టంగా పెదవులు కానించుకున్నాను, థ్యాంక్స్ చెప్తున్నట్లుగా. విష్ణు చిరునవ్వుతో నా తల మీద తట్టారు. అలవాటు ప్రకారం వెల్కమ్ అనో నెవర్ మైండ్ అనో విష్ణు చెప్పే పద్ధతి అది. పెళ్లి పనులు కొంచెం జోరందుకున్నాయి. అత్తయ్య, చిన్నత్తయ్య, నీరజ ఇంకెవరో బంధువులు కలిసి విడివిడిగాను షాపింగ్ చేస్తున్నారు. నగల షాప్కి వెళ్లేటప్పుడు 1-2 సార్లు నీరజ నన్ను వస్తావా అని అడిగింది. అది నాకేమీ తెలియని సబ్జెక్టు. ఆ పైన ఆసక్తి లేదు. అందుకే రానని చెప్పేశాను. ఆ తర్వాత తను కూడా మళ్ళీ అడగలేదు. పెళ్లి దగ్గరకు వస్తుందని ప్రయాణానికి నేను ఒక చిన్న సూట్ కేసులో నా బట్టల్ని ముందుగానే సర్దిపెట్టేశాను. రిజిస్ట్రార్ ఆఫీసులో మా పెళ్లి జరిగిన రోజున 4 వేళ్ల వెడల్పున జరి అంచుతో అక్కడక్కడా బుటా ఉండే మెరూన్ కలర్ పట్టుచీర కట్టుకున్నాను. పెళ్లికని నాన్నగారు కొన్న చాలా సింపుల్గా ఉండే ఎర్రరాళ్ల నక్లెస్ పెట్టుకున్నాను. ఆ రోజు ఇంటికి వచ్చాక విష్ణు నాతో, ఈరోజు నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? కొంతమంది ఆడవాళ్లు పెట్టుకున్న నగల్ని చూస్తే ప్రదర్శన కోసమే అనిపిస్తుంది. ఇప్పుడు నేను చూస్తుంటే అలంకరణకి అవి ఇంత బాగా ఉపయోగపడతాయా అనిపించింది అన్నారు. ఆ చీరను సూట్ కేసులో పెడుతుంటే విష్ణు మాటలు గుర్తుకొచ్చాయి. కొన్ని జ్ఞాపకాలు మనసులో అలా పదిలంగా ఉండిపోయి అప్పుడప్పుడు అలల్లా ఆనందంలో ముంచెత్తుతాయి. నెమరు వేసుకోవడంలోని తీయదనం అదే. ఆ రోజు నేను మెట్లు దిగి కిందకు రాబోతుంటే కింద హాల్లో మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటల్లో నా ప్రసక్తి వినిపించి అప్రయత్నంగా ఆగిపోయాను. ఇంటికి పెద్ద కోడలు పెళ్లికి రాకుండా ఉండటం ఏం బాగుంటుంది? పద్ధతిగా ఉండదు. వదిన అంటుంది సరే, నీ మాట ఏమిటి? అవి అత్తయ్య మాటలు. చిన్నత్తయ్య వెంటనే అందుకున్నారు. సరేలే, వేరేగా చెప్పేదేముంది? కంకణాల చెయ్యి ఆడితే కడియాల చెయ్యి ఆడుతుంది. కోదండంగారి గొంతు వినబడింది. నేనంటే మొండివాణ్ణి కాబట్టి ఇలా తిరగలుగుతున్నాను.
కానీ మీ వదిన ఇన్నాళ్ళైనా ఈ ఇంట్లో అడుగుపెట్టింది, అంత పంతం ఉంది. అక్కడ ఆ అమ్మాయిని చూసి కూతురు గుర్తుకొచ్చి పెళ్లి పందిట్లో ఏం గొడవ చేస్తుందోననే నా భయం తప్ప నాదేం లేదు మీనాక్షి. ఆ చర్చ నేను పెళ్లికి రావటం గురించేనని నిమిషంలోనే అర్థమైపోయింది. వాళ్ళ మధ్యకు వెళ్ళటం ఇష్టం లేక మళ్ళీ వెనుదిరిగాను. నన్ను వాళ్ళు గమనించినట్లున్నారు కాబోలు. కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లుగా సరిపోయింది. చిన్నత్తయ్య మాటలు మళ్ళీ మెల్లగా వినిపించాయి. పెళ్లికి నేను రావటం విష్ణు వాళ్ళ అత్తయ్యకు ఇష్టం లేదనే సంగతి ప్రత్యేకంగా నాకు చెప్పక్కర్లేకుండా నేనే వాళ్ళ మాటల్ని విని తెలుసుకోగలిగానని అర్థమై ఉంటుంది. మనసు చివుక్కుమంది, కళ్ళు చెమర్చాయి. ఏదైనా పొరపాటు గాని శ్రీలక్ష్మికి అన్యాయం గాని జరిగి ఉంటే అది విష్ణు వల్లనే గాని నా వల్ల కాదుగా. విష్ణుని చూస్తే కలగని బాధ, కోపం నన్ను చూస్తే ఎందుకు వస్తాయి? విచిత్రంగా ఉంది. ఒకప్పుడు కోడలా అని నన్ను గురించి అడిగిన ప్రశ్నకి అవుననకుండా విష్ణు భార్య అని సమాధానమిచ్చిన అత్తయ్య ఇప్పుడు తనంతట తానుగా పెద్ద కోడలు అంటూ మాట్లాడడం నాకు ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది. నాకు ఎదురయ్యే ప్రతి అవమానకర సంఘటనలోనూ ఆనందించే అంశాన్ని వెతుక్కుంటున్నాను. మంచిదేగా అనుకుంటూ నిట్టూర్చాను. పెళ్లికి నేను రావటం లేదని చెప్పేసరికి విష్ణు అదేమంటూ పదే పదే ఆరా తీశారు. నేనేదో చెప్పబోతుంటే వినిపించుకోలేదు. ఎవరో అన్న మాటల్ని చెప్పాననేగా తమ్ముడు అన్నాడు. దానికి నువ్వింకా బాధపడుతున్నావా అని అడిగారు. చచ్చ, అదేం కాదు అంటూ వెంటనే తల అడ్డంగా ఊపాను. చేతికి దెబ్బ తగిలిన రోజున కృష్ణప్రసాద్ మాటల గురించి నేనైతే విష్ణుకు చెప్పలేదు. బహుశా అత్తయ్య, నీరజ, చిన్నత్తయ్య ఎవరో ఒకరు చెప్పుండొచ్చు. అవి తన ఉద్దేశాలు కావని కృష్ణప్రసాద్ స్పష్టంగా చెప్పినా నేనెందుకు బాధపడతాను? ఒకవేళ కృష్ణప్రసాద్ అభిప్రాయాలే అయితే నేను బాధపడతానేమోననే విషయాన్ని పట్టించుకునేవాడు కాదు. వింటే ఏంలే అనుకుని ఊరుకునేవాడు. అలా కాకుండా వెంటనే వచ్చి చిన్నతనం అనుకోకుండా క్షమాపణ అడిగాడు. నేను నొచ్చుకోకూడదనేగా. అంత ప్రాధాన్యం ఇచ్చినందుకు నాకు నిజంగా సంతోషమే కలిగింది. మరి ఎందుకు రానంటున్నావు? తమ్ముడు గొడవ చేయడు? వస్తేనే అక్కడ పందిట్లో గొడవ జరగవచ్చని అంటున్నారు. అప్రయత్నంగా అనేశాను. ఇంకెందుకని నేనే కోదండం గారి మాటల గురించి క్లుప్తంగా చెప్పాను. విష్ణు మౌనంగా ఉండిపోయారు. పెళ్ళంటే నలుగురు కలిసి చేసేది. మన ఇష్టప్రకారమే జరగదు. అందరి అభిప్రాయాల్ని పట్టించుకోవాలి. పెళ్లికూతురు వాళ్ళు వచ్చే సమయానికి నేను ఇంట్లో ఉండే ఏర్పాట్ల గురించి చూసుకోవాల్సి ఉందని అనుకుంటే సరిపోతుందిగా. అంత ఆలోచన ఎందుకు అన్నాను. ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉండిపోయిన విష్ణు నిజమే అన్నట్టుగా తలూపారు. పెళ్లి ఏర్పాట్లు భారీగా ఘనంగా జరిగిపోయాయి. శ్రీనిలయం అంతా దగదగలాడిపోయేట్లుగా లైటింగ్ ఏర్పాటు జరిగింది. ఒక పెళ్లి జరగడానికి ఇన్ని రోజులు ఇంతమంది శ్రమపడ్డం, ఇంత ఖర్చు అవసరమా అనిపించింది. ఒక్కొక్కరి అభిరుచి, ఆసక్తి ఒక్కో రకంగా ఉంటాయి. కొందరికి అవసరం అనిపిస్తే కొందరికి అనవసరం అనిపిస్తుంది కాబోలు. ఏమైనా కృష్ణప్రసాద్ పెళ్లి ఇలాగే జరగాలి. లేకపోతే అత్తయ్య మనసులోని అసంతృప్తి ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అత్తయ్య ముఖంలో మునుపటి నిర్లిప్తత, విషాద ఛాయలు తగ్గడాన్ని గమనించాను. ఇంటికి ఎవరెవరో బంధువులు వస్తున్నారు. నాగదికే ఎక్కువగా పరిమితమైపోవడం ద్వారా కొత్తవాళ్ల చూపుల్ని, ఆరాల్ని కొంతమేర తప్పించుకోగలిగాను. మా పెళ్లి శ్రీలక్ష్మి మరణానికి కారణమనే నిందాభారం నా మీద లేకపోయి ఉంటే నేను ఈ పెళ్లి అడావిళ్ళలో, సంబరంలో ఆనందంగా పాలు పంచుకునేదాన్నేమో. ఎవరో 2-3 బంధువులు మాత్రం ఇంట్లో ఉండిపోయారు. మిగతా అందరూ పెళ్లికొడుకుతో కలిసి నెల్లూరుకు తరలి వెళ్తున్నారు. ఒకటే కోలాహలం. అలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న శ్రీనిలయం ముందు బారులు తీరిన కార్లతో అంతా సర్దుకున్నారు. కార్లన్నీ వరుసగా కదిలి వెళ్తుంటే బాల్కనీలో నిలబడి చూశాను ఒంటరిగా. మరునాడు సాయంకాలం ఇంటికి ఒక పక్కగా ప్రహరీ గోడక ఆనుకుని రంగురంగుల గులాబీ మొక్కల గుబుర్లు ఉన్నాయి. అక్కడే కూర్చోడానికి ఒక సిమెంటు బెంచి ఉంది. ఇంటిలో ఒక్కదాన్ని గదిలో ఉండటం కంటే కాసేపు మొక్కల మధ్య కూర్చోవాలనిపించింది. ఆ రాత్రి 8 గంటలకే కృష్ణప్రసాద్ పెళ్లి ముహూర్తం. ఇప్పుడక్కడ అందరూ ఎంత సందడిగా, అడావిడిగా ఉండి ఉంటారో ఆలోచిస్తూ కూర్చున్నాను. కాసేపటికి చల్లగాలి మనసును పెళ్లి ఆలోచనల నుండి మళ్లించింది. ఆ చల్లగాలి ఒంటరిగా ఉన్న నన్ను ఆప్యాయంగా స్పృశిస్తున్నట్లు, విరిసిన గులాబీలన్నీ నావైపే చూస్తూ నన్ను మురిపిస్తున్నట్లు, కదులుతున్న ఆకులు గలగలమని కబుర్లు చెబుతున్నట్లు చాలా హాయిగా, సాంత్వనగా ఉంది. అప్పుడే ముందువైపు గేటు తలుపు తీసుకుని శంకరం లోపలికి రావటం చూశాను. సాధారణంగా వాళ్ళు అవుట్ హౌస్కి పక్కనుండే చిన్న గేటు నుండి అటువైపు వీధిలోకి రాకపోకలు చేస్తుంటారు. ఎప్పుడైనా ముందువైపు వీధికి దగ్గరగా ఉండే చోట్లకి వెళ్ళి వస్తున్నప్పుడే ఈ గేట్లో నుండి వస్తుంటారు. తమాషా చేద్దామనిపించి పక్కనే ఉన్న పెద్ద మందార మొక్క వెనక నిలబడి అక్కడకు శంకరం రాగానే హఠాత్తుగా బౌ బౌ అంటూ ముందుకు వచ్చాను. శంకరం అమ్మో అంటూ అరుస్తూ బాగా భయపడిపోయాడు. ఆ భయం చూస్తుంటే నాకు బాగా నవ్వొచ్చింది. శంకరం కొంచెంగా వణుకుతున్నట్టుగా బెదురుగా చూస్తూ మీరు అని
ఇక నోరు పెగలనట్లుగా ఆగిపోయాడు. ఇంకా భయం తగ్గలేదా? ఎందుకలా చూస్తున్నావు? ఆశ్చర్యంగా అడిగాను. మీరు శ్రీలక్ష్మి అక్క కదూ? అక్క నువ్వేనా? బెదురు చూపులతో అడిగాడు. ఏమిటి శంకరం, శ్రీలక్ష్మి అంటున్నావు? నేను సుజన అన్నాను చేపట్టుకుని. 2 నిమిషాలకి కొంచెం మామూలయ్యాడు గాని పూర్తిగా బెదిరిపోయినట్లు లేదు. అయితే మీరు సుజన అక్కనే, నా వైపు పరికించి చూస్తూ. ఏమైంది శంకరం, ముందిలా కూర్చో అంటూ నేనే కూర్చుని తనని నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. తలమీద చేయివేసి నిమురుతూ, ఇప్పుడు చెప్పు, విషయం ఏమిటి అని అడిగాను. తల వంచుకుని మౌనంగా కూర్చుండిపోయాడు. నేను మళ్ళీ మళ్ళీ అడిగేసరికి నోరు విప్పాడు. అక్కయ్య గారు, మేం మొన్న ఈ ఊళ్ళోనే ఉన్న మా చిన్నతాతయ్య గారింటికి వెళ్ళాం. అప్పుడు ఆ మధ్య వాళ్ళ పెద్దమ్మాయి రాజేశ్వరి చనిపోయిందిలేండి. ఇప్పుడు ఆ రాజేశ్వరి వీళ్ళ చిన్న కోడలు కమలను ఆవహిస్తుందట. ఆవహించడమేమిటి? వీళ్ళకా విషయం ఎలా తెలిసింది? కమలక్క అప్పుడప్పుడు బిగుసుకుపోయినట్లుగా అయిపోయి, నేను రాజేశ్వరిని వచ్చాను అని చెప్తుంది. అప్పుడు వీళ్ళందరూ రాజేశ్వరితో మాట్లాడినట్టే మాట్లాడతారట. కాసేపటికి రాజేశ్వరి ఆత్మ వదిలి వెళ్ళిపోగానే కమలక్క మామూలుగా అయిపోతుందట. అక్కయ్య గారు, మీరెప్పుడైనా అలా ఆత్మలతో మాట్లాడారా అడిగాడు. లేదు, ఇప్పుడు నీ ద్వారానే వింటున్నాను. అలా ఆత్మలు మనుషుల్ని ఆవహిస్తాయంటే నాకు నమ్మకం కుదరటం లేదు అన్నాను. అంటే ఆత్మలనేవి లేవంటారా? నాకు తెలియని విషయం గురించి నేనేం చెప్పగలను? అవును, నువ్వు శ్రీలక్ష్మి అక్క కదూ అని నన్నడిగావేం? కొంచెం సిగ్గుగా తల వంచుకుని మెల్లగా చెప్పాడు. వాళ్ళ రాజేశ్వర్ల శ్రీలక్ష్మి అక్క ఆత్మ మీ మీదకు వచ్చిందేమోననుకున్నాను. ఎందుకలా అనుకున్నావు? ఆరా తీశాను. శంకరం మొహంలోకి వెలుగొచ్చింది. అక్క అచ్చం మీలానే ఇప్పుడు మీరు చేసినట్లే చేసి భయపెట్టేది. ఒకసారైతే అక్క గోడచాటు నుండి వచ్చి అరిచేసరికి నేను భయపడిపోయి నా చేతిలో ఉన్న 3 కూల్ డ్రింక్ సీసాల్ని వదిలేశాను. ఇంకేముంది, అన్నీ బళ్ళున పగిలి గోవిందా అయిపోయాయి అంటూ నవ్వాడు. శ్రీలక్ష్మి ప్రసక్తి వచ్చేసరికి హుషారొచ్చినట్లుంది. మళ్ళీ మొదలుపెట్టాడు. మీకు తెలీదు గాని అక్క ఉన్నప్పుడు ఎంత సందడి చేసేదో. మా ఇంటికి వచ్చినప్పుడు నూతిగట్టు మీద కూర్చుని పిచ్చమ్మని, అదేనండి ముత్యాల్ని, ఇప్పుడు మీరలాగే పిలుస్తున్నారట కదా చెప్పింది. పాట పాడమని అక్క అడగటం ఆలస్యం. ముత్యాలు మొదలుపెట్టేసేది. డమ్ డమ్ డప్పు కొట్టారా లాంటి పాటల్ని పాడేటప్పుడు డాన్స్ కూడా చేసేసేది. అప్పుడు గాని డ్రైవర్ సాంబడు ఏ పళ్ళెమో పట్టుకుని దరివేసేవాడు. ముత్యాల ఆటకి పాటకి అక్క ఎంత పెద్దగా నవ్వేదంటే, పడిపోతావమ్మా జాగ్రత్త అంటూ మా బామ్మ భలే కంగారు పడిపోయేదిలేండి. ఒక్కసారిగా శంకరం మొహంలోకి దిగులు వచ్చేసింది. అక్క చనిపోయినప్పుడు నేను 2 రోజులు అన్నం తినలేకపోయాను అన్నాడు. కళ్ళల్లోకి నీటి తెర కూడా వచ్చేసింది. నేను అనునయిస్తున్నట్లుగా దగ్గరకు తీసుకున్నాను. అంతకన్నా చేయగలిగిందేముంది?